ప్లూటుడే న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఉన్న యాదవ్ నగర్ లో శ్రీకృష్ణాష్టమి వేడుకలను శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నాయకులు బొల్ల మల్లయ్య యాదవ్ హాజరై ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యావత్ ప్రపంచానికి సృష్టికర్త భగవంతుడు అయినటువంటి శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం కలిగినా, యుద్ధం వచ్చినా ఒక మనిషి ఏ విధంగా వ్యవహరించాలనేది శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడని, అలాగే మహాభాగవతం రూపంలో జనన మరణాల గురించి కూడా ఆయన చెప్పిన సూక్తులు మానవాళికి ఎంతో ఉపయోగపడేవని అన్నారు. గత 30 సంవత్సరాల నుంచి శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకలు మరియు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న శ్రీకృష్ణ యూత్ సభ్యులను అభినందించారు.
యావత్ ప్రపంచానికి ఆరాధ్య దైవం సృష్టికర్త శ్రీకృష్ణ భగవంతుని కృష్ణాష్టమి సందర్భంగా జన్మదిన వేడుకలు జరుపుకోవటం అనేది ఆనవాయితీ. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ వేడుకలలో అందరూ కూడా భాగస్వామ్యం కావడం ఆనందదాయకం. కష్ట సుఖాలను ఎలా ఎదుర్కోవాలి, సంతోషం దుఃఖం వచ్చినప్పుడు ఏ రకంగా వ్యవహరించాలి, కష్టాలు నష్టాలు వచ్చినా యుద్ధం వచ్చినా మనిషి ఏ రకంగా గుండె నిబ్బరంతో ఎదుర్కోవాలి, అందరినీ సమానంగా చూడాలని చెప్పేసి యావత్ ప్రపంచానికి జనవాళ్ళకి నేర్పించిన మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు. మరి వారి పూర్తిగా ఈరోజు భాగవతం సృష్టించబడ్డదంటే అది శ్రీకృష్ణుని వాక్యాలు అందరూ పొందబడి మానవ జీవన వాళ్ళకి ఉపయోగపడే అనేక రకమైన సూక్తుల్ని మరణం సంభవించినా జననం సంభవించినా అది ఆ భగవంతుని మహిమే అని చెప్పేసి విశదీకరించి చెప్పిన భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు. వారు ఇంకా యుగ యుగాలు మన మధ్యన లేకపోయినా మనుషుల రూపంలో భగవంతుని రూపంలో అందరికీ దర్శనమిస్తూ ధర్మ రక్షణకై ఈ లోకంలో ఎప్పటికప్పుడు తిరుగుతున్న ఆ మహానుభావుని పూజలలో అందరం పాల్గొనాలని పేర్కొంటూ శ్రీకృష్ణ భగవాన్కి శ్రీకృష్ణ భగవాన్కి ఏర్పాటు కాంచి కూడా మా యాదవ పెద్దలందరూ గత 50-60 సంవత్సరాల నుంచి కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి నిర్వహించడం జరుగుతుంది. వారి ఆచారానుసారంగా మేము కూడా టీవీతో అందరం కూడా అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న తలా ఒక చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అనేక మంది భక్తులు అనేక వర్గాల వారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి భక్త మహాశయులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీకృష్ణ మహాప్యారంలో ఇలాంటి కార్యక్రమాలే కాకుండా అదేవిధంగా సామాజిక దృక్పథ అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కోదాడ నియోజకవర్గంలోనే శ్రీకృష్ణ యూత్ అంటే ఒక మార్గదర్శకం. ఆ శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో అనేక సేవా సంగీత కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి నిర్వహించినందుకు మాకు కూడా ఎంతో ఆ దేవదేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ.